దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా. ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు. అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు కట్టి అటకెక్కించిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు. ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా? ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా. ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది దరఖాస్తులు పెట్టారు. ఇవాళ ఆ ఊరికి 40 మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది. అధికారులను అడిగితే మాకేం తెలియదు సార్, ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు, ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు, హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిండ్రు 40, వీళ్ళు అర్హులా కాదా పోయి కింద చెక్ చేయమన్నారు అంటున్నారు. మరి ఆ 110 మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు.